ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలు ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వుల సిక్సర్స్ కురిపించే రాఘవ నిజమైన సిక్స్లు కొట్టడానికి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి దిగుతున్నాడు. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎల్ఎస్టీ. హాయ్ హలో వెల్కమ్ టు డర్టీ క్రికెట్ మ్యాచ్. రే డర్టీ కాదురా డర్టీ ఫెలో. 30 కొత్త ఫార్మేట్. హాయ్ హలో వెల్కమ్ టు 30 క్రికెట్ మ్యాచ్. yes I'm తాటి మట్టయ్య ఎంపైర్ ఫ్రమ్ తోట్లపాలెం. 2 టీములు 200 బాలుకి పరుగుల వరదలు బురదలు దురదలు. కమాన్ ప్లే బాయ్స్. కమాన్ వెల్కమ్. కమాన్ క్లాప్స్ ఎవరీబడీ క్లాప్స్. బం చిక్ బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజూగా ఉంచు తీగలాగా ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా. రేయ్ పడుకున్నారేంట్రా? అంటే కొంచెం అదే సాంగ్ బాగుంటే నిద్ర వచ్చేసి. అవునండి. బ్యాటింగ్ వెళ్తాను. నేను ఫస్ట్ బ్యాటింగ్. నేను బ్యాటింగ్ వెళ్తాను. నేను ఫస్ట్ బ్యాటింగ్. ఎప్పుడు నువ్వేనా? నేను హెల్మెట్ పెట్టుకుని వచ్చాను రా. పెట్టుకున్న తర్వాత నువ్వేనా? లేదు అది నాకు ఇవ్వు, నేను చేస్తా. నేను చెప్తా నేనే బ్యాటింగ్. నేను బ్యాటింగ్ చేస్తా. మీరు తిట్టుకుంటారా? మధ్యలో నేను ఉన్నాను కదా. ఎదవద్దా రే దద్దమ్మ రారా. ఏంట్రా నువ్వు సన్నాసి మరి మధ్యలో ఒక ఉన్నానని చెప్పావు కదా. నేను అన్నది ఎంపైర్ అని చెప్పాను రా. అయితే మూసుకుని పని చూసుకో. ఒరేయ్ మాకు కొత్త గొడవ వచ్చింది కానీ ముందు మాకు టాస్ అయ్యరా. టాసా? ఒరేయ్ టాస్ ఎవరైనా మీకు వేయర్రా. మరి మీకు వేరే టీం వేస్తారు టాసు. కుదరదు. ఇప్పుడు మా ఇద్దరికి బ్యాటింగ్ ఎవరో తేలాల్సిన ముందు టాస్ అయ్యి. ఇది మామూలు బ్యాచ్ లో లేదు. సరేరా మీ ఇద్దరు ఇట్లా ఎవరో మొదటి బ్యాటింగ్ తెలియాలి అంతే కదా. ఓకే సరే. 500 250. ఏంట్రా చింత చెట్ల కింద బ్యాచా? వీడికి ఎలా తెలిసిపోయింది? అర్థం అవుతుంది. ఒరే నేను అడుగుతాను హెడ్ అటేరని అప్పుడు చెప్పండి. నాది హెడ్. నాది బొమ్మ. ఒరే బొమ్మన్న హెడ్ అయినా ఒకటేరా. ఇడు బొమ్మ అని చెప్పాను అనుకో. నువ్వు చెప్పు. బొమ్మ తర్వాత ఇంకెన్ని ఉంటారా? బొరుస ఒకటే కదా. సరే 1 2 3. ఇప్పుడు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాను. ఇప్పుడేరా మొదలైంది. మేము కాంట్రాక్ట్ సంతకం చేయిస్తాం. అడ్వర్టైజ్మెంట్ వేయాలి ఇప్పుడు. కాదురా మ్యాచ్ ఇంకా స్టార్ట్ అయిపోయిన మేము వేసుకోవాలంటే ఒప్పందం కుదిరిపోయింది. మళ్ళీ ఆడియన్స్ ఎవరు గెలుస్తారని టెన్షన్ తో చూస్తారు అక్కడ. ఆడియన్స్ కి సస్పెన్స్. నువ్వు అలా పక్కెళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేసి అంతేనా? మార్చకరే సాంగ్ బంచిక్ బం చిక్ బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజూగా ఉంచు తీగలాగా. సార్ మీరు క్రికెటర్ రాకెట్ రాఘవ కదా సార్? మీరు పెద్ద ఫ్యాన్ అండి. మీరు ఇంత బాగా ఎనర్జీగా ఎలా ఉంటారు సార్? టిఫిన్ చేస్తాను. టిఫినా? ఏ టిఫిన్ సెంటర్ లో? ఇడ్లీకైనా వడకైనా దోసకైనా ఉప్మాకైనా పెసరటికైనా ఉప్మా పెసరటికైనా మీరు తినండి. రష్మి టిఫిన్ సెంటర్. అయితే నేను కూడా అదే టిఫిన్ సెంటర్ లో రోజు టిఫిన్ చేస్తా. మన ఇద్దరం అక్కడే తింటాం. రష్మి టిఫిన్ సెంటర్. రష్మి టిఫిన్ సెంటర్. ఒరే ఇదేమి ఆడరా? ఒరే అబద్ధం అడుగుని చెప్పండి రా. ఈ ఆడికి మీరు ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? అంటే 4 రోజులు టిఫిన్ ఫ్రీగా ఆడతా అన్నారు. 3 పూటలు. ఓకేనా? తీసేస్తున్నా. సరే స్టడేమా? ఓకే. వచ్చింది వాడికి కాదు. నేను అటు నుంచి ఆడుతాను. ఒరే అట్నుంచి ఆడర్రా. వికెట్స్ అట్టున్నాయి. అటు ఆడాలి. బ్యాటింగ్ ఇటుకేసా? ఓకేనా? ఓకే రెడీ అమ్మా. బంతేసేవాడు ఎక్కడ ఉన్నాడు? బంతేసేవాడు అనర్రా. బౌలర్ అంటారా. ఒరే కాస్త స్టైలిష్ గా అనరా. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్. బంతేసేవాడు ఎక్కడ ఉన్నాడేమో. బంతేసేవాడు ఎక్కడ? త్వరగా పంపించు, మేము ఆడాలి. ఓకే అర్థమైంది. మీరు అక్కడ ఉండండి. వాడిని పిలుస్తాను. మిస్టర్ బౌలింగ్. రైడ్ బౌలర్ క్లబ్ డాన్సర్ రైడ్.
వెళ్ళరా వెళ్ళి బంద్ చేసుకో బౌలింగ్ ఇట్రమ్మా వచ్చేయండి వచ్చేయండి ఒరే గట్టిగా అరవకండి మ్యాచ్ లో ఇది నా ఫస్ట్ మ్యాచ్ రా ఇదే మ్యాచ్ నాకు లాస్ట్ మ్యాచ్ చేయాలి చేయకండి రా అలాగే ఓకేనా ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఏ ఆగో అయ్యో మీ ఇద్దరం మాట్లాడుకోవద్దా అవును ఒరే అటు నుంచి తీసుకొట్టుకుంటున్నారా ఏంటి మన వాళ్ళందరూ బాగానే ఉన్నారా బాగానే ఉన్నా బాగా పంజాలుగా చెప్తున్నారట డబ్బులు ఇస్తే ఉన్నాడు రన్స్ ఇస్తాడు ఏం 10,000 ఇచ్చేద్దాం ఏం పేరు మనోడు కదా కాదులే రేపు ఫోన్ వస్తుంది మన వాళ్ళు ఊరికే మన మీద పందాలు కాసేస్తున్నారు అవునా హలో రే ఏంటి మన వాళ్ళందరూ పందాలు కాసారా మన మీద రే పందాలు కాసారట్రా ఏంటి ఓడిపోతావనా సెల్ ఫోన్ నాటలోడు అని చెప్పానా నేను సెల్ ఫోన్ తేలేదండి బ్లూటూత్ ఎత్తుకున్నాం చంపేస్తాను రే అవి కూడా మాట్లాడకండి మ్యాచ్ లో అర్థమైందా సరే అమ్మా రెడీ అమ్మా రెడీ స్టడీ బౌలింగ్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఆపండి రే ఎందుకు చేతులుస్తున్నావు 6 కదా బాలేదురా బాల్ స్టేడియం అవతల పడ్డది నిన్న ఏళ్ళ స్టేడియం అవుతలా బాల్ ఎక్కడేసారా నా చేతులు ఉంది కదా అని మాకు తెలుసు అటు చేతులు ఎత్తాడు 6 అంతే కాదు 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 ఒరే ఇంకో 4 ఇచ్చాడు లేదు 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 ఇది కాదు ఇది కాదు తుచ్చు 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 చూచా అని మాకు అనవసరం ఆల్రెడీ 10 రన్లు వచ్చాయి అంతే అంతే ఏంద్రా ఈ ఆట నువ్వు ఏళ్ళున్నా కదా ఏది పడితే ఓపు మాకు అది నిలబడి సెంచరీ చేసి లాగున్నాడు అక్కడ నీ పేరేం పేరు ఉండమ్మా నా పేరు ఆడి పేరేం పేరు ఆయన పేరు బౌలింగ్ నా పేరు బ్యాటింగ్ ఫీల్డింగ్ తాటి మట్టయ్య నిన్నే ఎవడు అడిగాడు రైట్ అమ్మా స్టడీ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అవుతా యా మన బ్యాటింగ్ ఇచ్చావా అవుట్ అంటే ఏంటి అవుట్ అని చెప్పాడు బ్యాటింగ్ ఇవ్వకపోతే అవుట్ అని ఎత్తావు నువ్వు అవుట్ అని చెప్పాడు కదా వాడు. చేతి ఎంత బాబు స్మెల్ అవుతుంది అన్న ఇప్పుడు నా ఆడు ఓ నువ్వు కూడా ఒప్పందం ఉందా అయితే ఎంటర్టైన్మెంట్ వేసుకో సాంగ్ బం చిక్ బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగ్గా ఉంచు తీగలాగా మీరు స్టార్ క్రికెటర్ వెంకయ్య గారు కదా అయ్యో బాబు ఏంటి సార్ అలా కోరుకుంటున్నారు దురద దురద అంటే మీ ఆట కారణం దురద అనమాట ఏం వాడతారు సార్ శకలక తైలం చక్రక తైలం అది వాడండి రోజంతా హ్యాపీగా గోక్కోండి నేను కూడా అదే వాడుకుంటా చూసావా నీకు కూడా వచ్చింది గోకుడు హే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఎదవల్లారా బంగారు లాంటి అంపైర్ని చంపేశారు కదరా మేమెక్కడ చెప్పి ఆడు గుండెదాడు ఆడే పడిపోయాడు లేదు లేదు మీరిద్దరు చంపేశారు ప్రూఫ్ ఇప్పిస్తావా ఇప్పిస్తారా ఇప్పించు రీప్లేలో రిప్లే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ Stop it! Rewind! Play! Rewind! Play! Rewind! Play! Rewind! Play! Rewind! Play! Stop! ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీరు ఇద్దరు కలిసి ఎలా చంపేశారు ఇద్దరం కలిసి చంపేసావా ఒరే మేము ఆడినప్పుడు ఒకసారి కొట్టాంరా నువ్వు థర్డ్ ఎంపైర్ అని రీప్లేస్ 100 సార్లు కొట్టించావురా నువ్వే అసలైన అంతకుడివి అన్నా నువ్వే ఎంపైర్ని చంపేశావు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయకూడదు హలో అమెరికా పోలీస్ స్టేషన్ అన్న బతుకుంటే బంతులు అమ్ముకుని పోతున్నా ఈ మర్డర్ కేసు లాక్కన్నా నువ్వు అంతకుడివి పట్టించాల్సిందే పట్టించాలి, ఫోన్ హలో, చేయి. అమెరికా పోలీస్ స్టేషన్ అమ్మో నేను చెప్పు ఎంపైర్ని చంపేశాడు పద వెళ్దాం అన్నా మరి ఈ సంగతి నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు చూసుకుంటారు అంతేనా నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడో బిస్కెట్ గురించి
మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఒక్క బాల్ కూడా ఆడకుండా మధ్యలో ఎంపైర్ ని చంపేసిన విధానం నచ్చింది నాకు. ఈ ఓపెనింగ్ ఎలా కొట్టే రీప్లే చేసి చంపేసి అతను థాట్ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. రోజా గారు ఎలా ఉంది నా రష్మి టీమ్? చాలా బాగుంది. అండ్ దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడున్న క్రికెట్ ప్లేయర్స్ ఆట మీద కన్నా వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చేది యాడ్స్ మీద, కాబట్టి యాడ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది బయట కూడా బాగా టాక్ ఉంది. అది బాగా యూజ్ చేశారు. అండ్ ఇంకోటి కామెడీ విషయం ఏంటంటే అసలు బాల్ లేకముందే మీరు తెగ 6 కొట్టేసినట్టు ఫీల్. ఈయన అసలు బాల్ చూడకుండా ఇలా ఎలా అంటారు ఏంటి అసలు అంపైర్ గారు? చెట్టు కింద టీం మిమ్మల్ని బాగా ట్యూన్ చేసేసింది.